3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలిక నాశనము చేయనుద్దేశించుచున్నది. ఈ రోజుల్లో మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మోసమునకు వాళ్ళు ఉపయోగిస్తుంది నోరు. అన్యాయాన్ని న్యాయముగా త్రిప్పేయడం, నష్టాన్ని లాభముగా త్రిప్పివేయడం, నాశనాన్ని ఆశీర్వాదంగా పలికేయడం, ఇలా చెప్తా ఉన్నప్పుడు మోసము చేసేవాడు వీడెవడు అంటే అపవాది. మనుష్యుని యొక్క నాశనాన్ని కోరుకున్నది అపవాది. అపవాదిని మనం ఏమి చేయం, వాడే వచ్చి దేవునితో మనకున్న సంబంధాన్ని తెంపేయాలని, దేవునికి మనలను దూరము చేయాలని, మన బ్రతుకులను దూరము చేయాలని, దేవుడి నుంచి మనల్ని వేరు చేసేసి మనలను నాశనం చేయాలనుకుంటాడు. నోటి మాటతో ప్రభావము చూపించాలనుకుంటాడు. మన దేవుడిస్తున్నాడు, నోటి మాటల చేత వచ్చు ప్రభావం నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆ మాయలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆ మాయ వంటి బ్రతుకులలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. నా ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.